ఆఫ్ఘనిస్తాన్కు అండగా నిలిచే బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాయం అంటే ఉపయోగపడేలా చేయాలని ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే, హోమ్ గ్రౌండ్ లేని ఆఫ్ఘనిస్తాన్కు బీసీసీఐ నోయిడాలోని స్టేడియాన్ని ఇచ్చింది. దీని వేదికగా న్యూజిలాండ్తో ఆఫ్ఘాన్ ఏకైక టెస్టు ఆడుతోంది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సిందే. కానీ నిన్న కనీసం టాస్ కూడా పడలేదు. దీనికి కారణం వరుణ్ కూడా కాదు, సోమవారం అక్కడ వర్షం కూడా పడలేదు. తడి అవుట్ఫీల్డ్ కారణంగా తొలి రోజు ఆట రద్దయింది. అంతకుముందు చేరిన వర్షపు నీటిని మైదాన సిబ్బంది తొలగించలేకపోయారు. పేలవమైన డ్రైనేజీ వ్యవస్థ ఓ రోజు ఆటకు అడ్డంకిగా మారింది. ఒక్క బంతిని అయినా వేయించాలని సాయంత్రం 4:15 వరకు ఎంపైర్లు ఎదురు చూశారు. కానీ అది సాధ్యం కాలేదు. అంతేకాదు, రెండో రోజు ఆట కూడా ఇంకా ప్రారంభం కాలేదు. టాస్ వేయడానికి కూడా మైదానం సిద్ధంగా లేదు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రౌండ్ను పరీక్షించి ఎంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు చూపిస్తున్నారు. నోయిడా స్టేడియాన్ని బీసీసీఐ 2017లో నిషేధం విధించింది. ఆ తర్వాత నుంచి బీసీసీఐ అనుబంధిత టోర్నమెంట్లు ఏదీ అక్కడ జరగలేదు. ఈ స్టేడియం ఏ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చేత నిర్వహించట్లేదు. గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని నిర్వహిస్తుంది. ఈ స్టేడియానికి కనీస మౌలిక సదుపాయాలు, సిబ్బంది కూడా లేదు. ఇక డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంటుంది.